दयतन सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाक्य गुरु परंपरां। దయతల సద్గురు ప్రభు మహారాజుకు జయ। శ్రీ 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 నిజానంద మెట్టుకలి సత్యనారాయణ రాజు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఇప్పుడు సద్గురుమూర్తులకు పంచామృత అభిషేక కార్యక్రమం చేస్తాను। ఈ సందర్భంగా మరి గురువుగారు చెప్పిన మాటలు రెండు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ఒక పాట ఉంది, మామూలుగా గురుప్రసాదము అనేటువంటి అంశాన్ని గురించి రెండు మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। మనం ఇంతకుముందు కూడా ఒక పాట పాడుకునేవాళ్ళం, దానికి సంబంధించి మనకు ఈ తత్వామృత సారం పుస్తకంలోనే ఉంది। గురుప్రసాదము గుణాతీతము గుఖ్యముగా భుజించుడి, పరమ సద్గురు సత్యయాఖ్యులు ప్రసాదించిన జ్ఞానము। గురు ప్రసాదము గుణాతీతము గుఖ్యముగా భుజించుడి, పరమ సద్గురు సత్యయాఖ్యులు ప్రసాదించిన జ్ఞానము। గురు ప్రసాదము అది గుణాతీతము, గురుప్రసాదము గుణాతీతము। మళ్ళీ దాన్ని ఎలా తినమన్నారంటే గుఖ్యముగా భుజించుడి, గుఖ్యముగా అంటే రహస్యంగా స్వీకరించాలి అన్నారు। గురువు ప్రసాదించేటువంటి ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలి? గుఖ్యముగా రహస్యంగా స్వీకరించాలి అన్నారు। మళ్ళీ ఇది పరమ సద్గురు సత్యయాఖ్యులు ప్రసాదించినటువంటి జ్ఞానము అని చెప్పటం అనేటువంటిది మామూలుగా ఇక్కడ లోకంలో వాళ్ళు ప్రసాద వనంలోనే రకరకాల ఆలోచనలతో ఉంటారు। పరమన్నం ఉందనుకోండి, దాన్ని వాళ్ళు ప్రసాదం కనుక చెప్తారు। పులిహార చేస్తే పులిహార ప్రసాదం అంటారు, గారెలు చేస్తే గారెల ప్రసాదం, చక్కెర పొంగల్ చేస్తే చక్కెర పొంగల ప్రసాదం। ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రసాదాన్ని పరమాత్మకు నివేదించడం అనేటువంటిది జరుగుతుంది। అయితే పరమాత్మకు సమర్పించినటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో అది గుహ్యమైనటువంటిది, రహస్యమైనటువంటిది అని చెప్తారు। మరి ఇప్పుడు పరమన్నం మన అందరికి కనపడుతూనే ఉంది, అందులో సీక్రెటే ఉంది, పులిహార కనపడుతూనే ఉంది, చక్కెర పొంగల కనపడుతూనే ఉండే, ఇక దాంట్లో సీక్రెటే ఉంది, గుహ్యంగా స్వీకరించాల్సింది ఏమి లేదు కదా అంటే, గురుప్రసాదం అంటే మనం గురువుగారికి సమర్పించిన ప్రసాదమా లేదా గురువుగారు మనకు సమర్పించినటువంటి ప్రసాదం? దేన్ని ప్రసాదం అనుకోవాలి? ఇప్పుడు గురుప్రసాదం అనగానే మనం ఇంటికి మనమే కదా ఉండేది, నైవేద్యాలు ఉండి అక్కడ పెడతాం, దాన్ని ప్రసాదం అని స్వీకరిస్తాను। మరి మనం వండింది మనకి ఎట్లా ప్రసాదం అయింది? ఇప్పుడు పులిహారం కానీ పరమాన్నం కానీ చక్కెర పొంగల్ కానీ దద్దోజనం కానీ మనం చేసి అక్కడ పెడితే అది ప్రసాదంగా ఎట్లా మారుతుంది? ప్రసాదం ఎందుకైంది? మన ఇక్కడ గురుప్రసాదం అన్నారు, మరి అది ఎట్లుంటుంది? మరి ఈ ప్రసాదం వేరే, ఆ ప్రసాదం వేరే ఉంటుంది। మరి పులిహార కనపడుతూనే ఉండే, చక్కెర పొంగల కనపడుతూనే ఉండే, దద్దోజనం కనపడుతూనే ఉండే, మరి సీక్రెట్ యాడ్ ఉంది, అందరికి కనపడుతున్నాం। అందరూ ఎవరైనా ప్రసాదం పెట్టడంలోనే చాటుకెళ్ళి తిన్నోళ్ళు మీకు ఎప్పుడైనా కనపడ్డారా? ప్రసాదం పెట్టడంలోనే ఎమ్మటే బయటికి పోయి కానీ రూమ్లోకి పోయి తలుపేసుకొని ఎమ్మటే తిన్నోళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు కదా। మరి రహస్యంగా తినమని ఎందుకు చెప్పారు? గురుప్రసాదము గుణాతీతము గుఖ్యముగా భుజించుడి, రహస్యంగా మీరు స్వీకరించండి అని చెప్పారు। మరి ఇప్పుడు మనం రహస్యంగా ఎప్పుడైనా స్వీకరించామా అంటే, ఇక్కడ గురుప్రసాదం పూర్వకాలంలో మీరు చూసే ఉంటారు, దేవుళ్ళకు పూజ చేసేప్పుడు వేరే వాళ్ళని ఎవరిని చూడనివ్వరు, నైవేద్యం పెట్టిన తర్వాత కట్టనేస్తారు, కట్టనేసి అందరూ బయటకు వస్తారు। దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత కట్టన వేసి అందరూ బయటకు వస్తారు, కాసేపు వెళ్ళిన తర్వాత అందరూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు। అంటే అక్కడ దేవుడి దగ్గర దేవుడు తినేది మనం చూడకూడదా? మరి ఎందుకు ఆ సీక్రెట్? కట్టను ఎందుకు వేయాలి? చాలా ప్రాంతాల్లో కూడా
ఇప్పుడు ముత్యాలమ్మను పెట్టేటువంటి సందర్భాలు, గ్రామదేవతను ఆరాధించేటువంటి సందర్భంలో కానీ అనేకమైనటువంటి సందర్భాల్లో నైవేద్యాలు సమర్పించిన తర్వాత తలుపులేసి బయటకు వస్తారు అందరూ. ఆ రూమ్లో ఉండేటువంటి వాళ్ళందరూ బయటకు వస్తారు, తర్వాత వెళ్తారు. కొంతమంది అయితే గుర్తులు చెబుతారనమాట, ఇగో ఇక్కడ తినడు, ఇక్కడ తినడు, ఇక్కడ తినడు, ఇగో కొంచెం సొట్టపోయినట్టుంది అని కొంతమంది గుర్తించి కూడా చెబుతారు. మరి అది నాకైతే తెలియదు, మరి వాళ్ళకి తెలియాలన్నమాట. నిజంగా దేవుడు వచ్చి తినడా లేదన్నది వాళ్ళకి సంబంధించిన విషయం, కానీ వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్తుంటారనమాట. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ రహస్యంగా స్వీకరించవలసినటువంటి ప్రసాదము అంటే అది భౌతికమైనటువంటిది కాదు. గురువు చెప్పేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో జ్ఞానమే ప్రసాదము అని చెప్పారు. ఇంకో సందర్భంలో మనకి గురోరుచ్చిష్ట భోజనం అని చెప్పారు. గురువు ఉచ్చిష్ట భోజనం అన్నారు. గురోరుచ్చిష్ట భోజనం అంటే గురువు యొక్క ఎంగిలి ఏదైతే ఉన్నదో దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అని చెప్పి మనకు చెప్తారు పెద్దలు కొంతమంది. అంటే గురువు అన్నం తినేప్పుడు, గురువు తిన్న తర్వాత, కొంతమంది గురువులు ఎట్లా ఉంటారంటే గురువుగారు తినకముందే అందరికి పెట్టిన తర్వాతనే వారు ప్రసాదం అందరికి పెట్టాకనే వారు స్వీకరిస్తారు. ఇది ఒక విధానం ఉంది. కొన్ని చోట్ల కొంతమంది ఏంటంటే గురువుగారు ఒక ముద్ద తిన్న తర్వాతనే వీళ్ళు వెళ్ళి ప్రసాదం స్వీకరించడం అనేటువంటిది రెండో పద్ధతి ఉంది. ఇక గురువుగారు పెట్టకుండా తినే, గురువుగారు నోట్లో కూడా లాక్కొని తినేటువంటి కొంతమంది ఉంటారనమాట. అతి చేసేటువంటి వాళ్ళు ఉంటారుగా, గురువుగారు పెట్టట్లేదని చెప్పి గురువుగారు నోట్లోదో చేతితోటో లాక్కొని తినేటువంటి, అంటే వాళ్ళకి తెలియదు అన్నమాట. అసలు గురోరు ఉచ్చిష్ట భోజనం అనేటువంటి పదానికి అర్థం తెలిసే అలా వాళ్ళు ప్రవర్తించరు. ఉచ్చిష్ట భోజనం అంటే గురువు తినేటువంటి ఎంగిల్ తినటం కాదు అర్థం. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మన ఇంట్లో గురు పూజ చేసుకున్నాం అనుకోండి. గురు పూజ చేసుకున్న తర్వాత గురువు గారిని ఆహ్వానించను, పూజ చేసినాం. తర్వాత మనం వండినటువంటి నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నైవేద్యాలు ఫస్ట్ గురువు గారికి సమర్పించాలి. అంటే అది మీరు అన్నం వండుతారా, కూర వండుతారా, పప్పు వండుతారా, చట్నీ వండుతారా, ఏది వండుతారో అది డైరెక్ట్గా ముందు ఎవరికి పెట్టకుండా, మన ఇష్టదైవం గురువు కాబట్టి గురువుగారికి అవన్నీ పదార్థాలన్నీ తీసి గురువుగారు భోంచేసిన తర్వాత, గురువుగారు భోంచేసిన దాకుండి గురువుగారు భోజనం చేయడం అయిపోయిన తర్వాత గురువుగారికి చేయి కడిగించిన తర్వాత వారి హస్తాన్ని మంచిగా తుడిచిన తర్వాత గురువుగారికి తాంబూలం ఇలాంటివి సమర్పించిన తర్వాత ఆ మిగిలిన పదార్థం ఏదైతే ఉన్నదో, మిగిలిన వంటకాలు ఏవైతేనో అవి తినాలన్నమాట. అది ఉచ్చిష్టం. అంటే గురువు తిన్న తర్వాత భుజించవలసిందంటే అన్నం కంచంలో మిగిలిందని కాదు అర్థం. మనం ఎంతైతే వండుతామో ఆ వండిన దాంట్లో ఫస్ట్ గురువుగారికి సమర్పించిన తర్వాత, గురువుగారు భుజించిన తర్వాత మనం స్వీకరించేటువంటి దాన్ని గురువు ఉచ్చిష్టము అన్నారు. ఇది గురువు ఉచ్చిష్టం అంటే. అంతేగాని గురువుగారు కంచంలో మిగిలింది నేను తింటా అని చెప్పి కొంతమంది తింటుంటారు. ఇది సరైనటువంటిది కాదు. గురువుగారు ఎంగిలి తింటాం అంటే ఎంగిలి తింటాం అనేటువంటిది కాదు. గురువుగారు ఎంగిలి చేసిన తర్వాత అంటే తిన్న తర్వాత అని అర్థం. గురువుగారు భోంచేసిన తర్వాత ఆ మిగిలిన పదార్థాలు వేరే ఎవరికి ఇవ్వరమ్మా. ఎట్లా అంటే ఇప్పుడు మనం మన ఇంటికి గురువుగారిని పూజకి ఆహ్వానించినాం అనుకో, అలా గురువుగారిని మన ఇంటికి ఆహ్వానించిన తర్వాత, పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని వండినటువంటి వంటకాలు ఆ గురువుగారికి సమర్పించాక మిగిలినవన్నీ ఆ కుటుంబ సభ్యులే తింటారు, లేదా ఆ భక్తులే తింటారు. వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయనమాట. అది గురుప్రసాదంగా భావిస్తారు. అది పరమ పవిత్రమైనటువంటి ప్రసాద భావంతో భక్తులు స్వీకరిస్తారు. అంటే ఇప్పుడు మరి ఆ కల్చర్ కూడా మారిపోయింది. మరి పూర్వకాలంలోనైతే అంత పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా ఈ యొక్క ఆచరణ విధానం అనేటువంటిది ఉండేది. ఇప్పటి కాలంలో అంతా లేదు, తగ్గిపోయింది. ఇక్కడ ఇంకో మాట చెప్పారు, గురు ప్రసాదము అంటే జ్ఞానమే గురువు ఇచ్చేటువంటి ప్రసాదము అని ఇంకొక అర్థం చెప్పారు. గురువు మనకు ప్రసాదించేటువంటి జ్ఞానము రహస్యమైనటువంటిది. ఆ యొక్క జ్ఞానాన్ని వారు చెప్పినటువంటి సాధనను మనం సీక్రెట్గా ప్రాక్టీస్ చేయాలి. జనసమూహంలో కాకుండా సీక్రెట్గా, అంటే రహస్యంగా మనం సాధన చేయాలి. ఎందుకంటే జనబాహుళ్యంలో కూర్చొని మనం సాధన చేస్తే చూసే వాళ్ళకి వేరే రకంగా అపోహ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి అపోహలకు, ఎలాంటి భేదాభిప్రాయాలకు, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సాధకుడికి కొన్ని సాధనలు రహస్యంగానే చెయ్యాలి అని సూచించటం అనేటువంటిది జరుగుతుంది. ఉదాహరణకి వాళ్ళు మంత్ర అనుష్ఠానం చేయాలనుకోండి, గురువుగారు ఎప్పుడు చెప్తారు, నాయన ప్రాతకాలంలో స్నానాధికాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మంత్ర అనుష్ఠానం చేయాలనేటువంటిది సూచించారు.
అయితే వాళ్ళకి ఆ రోజు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్తే వచ్చేసరికి రాత్రి అయింది. అయ్యో ఇవాళ నేను అనుష్ఠానం చేయలేదని ఆ రాత్రి 11, 12 బయట కూర్చొని అందరూ చూస్తూ ఉండగానే ఈయన సాధన చేస్తూ ఉన్నాడు, మంత్రానుష్ఠానం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో అటుగా వెళ్ళేటువంటి వాళ్ళు ఏనేంటి అర్ధరాత్రి కూర్చొని మంత్రాలు చదువుతున్నాడు, అందులో ఇవాళ ఆదివారం, ఇవాళ సాయంత్రం అమావాస్య కూడా వచ్చిందని చెప్పి వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకుంటారు. అంటే ఈయన నిజంగా వేరే పద్ధతులు ఏమన్నా చేస్తానడా అని అనుకునేటువంటి, అంటే వేరే వాళ్ళకు అనుమానం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే అలా చేయొద్దు అని చెప్పారు. నువ్వు ఏ సాధన అయినా కానీ గురువు సూచించినటువంటి ఆ సమయంలోనే చేయాలి, వారు చెప్పిన పద్ధతిగానే సాధన చేయాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు చేసేటువంటిది కాదు. ప్రతిదానికి కూడా ఒక సమయం, సందర్భం అనేటువంటిది ఉంటుంది. నిరంతరం మంత్రానుష్ఠానం చేసుకోవచ్చు. ఆయన గారు చెప్పారు కదా, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేమో మనస, నిరతము మరువక నిలకడగలిగే గురిగలిగుండమేమో మనస, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేవో మనస. అంటే ఇప్పుడు జపం వేరు, స్మరణ వేరు. ఈ రెండింటికి చాలామంది కూడా తెలియదు అనమాట, తేడా తెలీదు. జపానికి స్మరణకి కూడా తేడా తెలియకుండా ఉన్నవాళ్ళు కూడా ఈ సమాజంలో మనకు కనిపిస్తారు. అంటే మన గురుభక్తులు అయితే ఉండరు, వీళ్ళకి అన్నీ తెలుస్తాయి అని నేను అనుకుంటున్నా. స్మరణ వేరు, జపం వేరు. మంత్ర స్మరణ, మంత్ర జపం. ఇప్పుడు నాయన గారు సద్గురు మంత్ర స్మరణ ఎప్పుడూ చెయ్యి అని చెప్పారు, స్మరణ ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పారు. కానీ నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు జపం చేయనని చెప్పలేదు. జపం చేయడానికి నియమాలు ఉంటాయి. జపానికి కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు, అంగన్యాస కరన్యాసయుక్తంగా చేసేటువంటి దాన్ని జపమంటారు. దానికి కొంచెం రూల్స్ ఫాలో అవ్వాలి. కానీ అనుష్ఠానం మంత్ర స్మరణ చేయడానికి మాత్రం స్మరణకు ఎలాంటి నియమాలు, నిబంధనలు మనకి సూచించలేదు. నాయనగారు ఏమన్నారు, దంతధావన కాకుండా కూడా అవసరమైతే బ్రష్ చేసుకోవడానికి వీలు కుదరకపోతే పుక్కిలించి ఊసైన తర్వాత అయినా కానీ నువ్వు మంత్ర అనుష్ఠానం చేసుకోవచ్చు అన్నాడు. అదేందుకు గురువుగారు, స్నానం చేయకుండా మాత్రం ఎడదవుతా అన్నాడు ఒక ఆయన. ఈ మధ్యన ఒక ఆయన ఫోన్ చేసిండు, గురువుగారు నాకు పొద్దుటే చలికాలం కదా, పొద్దుటే స్నానం చేయడానికి కుదరట్లేదు, మంత్రం చదువుకోవచ్చా అన్నాడు. అదేంది నాయన, మరి నాయనగారు చదువుకోవచ్చు అని చెప్పారు కదా, స్మరణ చేయొచ్చు అని చెప్పారు కదా, మరి అదేంది నువ్వు ఆ పాట ఏం లేదా అన్న. ఇదే పాట సద్గురు మంత్ర స్మరణ ఎప్పుడు చదవమన్నారు కానీ గుర్తు చేశా. ఓ నాకు గుర్తులేదు గురువుగారు, మర్చిపోయారు అంటే మరి ఎప్పుడు చదువుకోవచ్చు అన్నాడు. మరి స్నానం చేయలేదుగా అన్నాడు. స్నానం అంటే స్నానం దేనికి చేపిస్తావు? శరీరానికి. మంత్రం శరీరంతో చేస్తున్నావా? మనసుతో చేసేటువంటి సాధనకు శరీరంతో పనే ఉంది. అయినా కానీ ఈ ప్రపంచంలో మంత్రాన్ని మలినం చేసేటువంటిది ఏదైనా ఉందా? ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మాలిన్యాలన్నింటినీ తుడిచివేసేటువంటిది, నిర్మలత్వాన్ని ప్రసాదించేటువంటిది, పవిత్రతను ప్రసాదించేటువంటిది మంత్రశక్తి. అలాంటి మంత్రాన్ని అపవిత్రం చేసేటువంటిది ఏముంటుంది? దాన్ని మలినం చేసేటువంటిది ఏముంటుంది? అందుకే నాయనగారు మంత్రం ఎప్పుడూ చదువుకోవచ్చు. మననాత్ త్రాయతే ఇతి మంత్ర, మంత్రం నిన్ను రక్షిస్తుంది. ఎవరు మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే వాళ్ళకి అది రక్షణ కవచంలా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఈ మధ్యన లేటెస్ట్గా టోనోగ్రఫీ అని చెప్పి ఒక యంత్రాన్ని కనిపెట్టారు. ఆ టోనోగ్రఫీ అనేటువంటి యంత్రాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళు టెస్ట్ చేశారనమాట. అంటే విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, ఇట్లా అనేకమైనటువంటి స్తోత్రాలను పఠింపచేయమని చెప్పి పఠించేటువంటి వాళ్ళ మీద ఇది ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. సపోజ్ ఉదాహరణకి వాళ్ళు చాలా ఐడెంటిఫై చేశారు. లలితా సహస్రనామాలు పారాయణం చేసే వాళ్ళని మీద చూస్తే ఆ లలితా సహస్రనామాలు పారాయణం చేయటం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయ్యేసరికి వాళ్ళ చుట్టూ కూడా ఒక శ్రీచక్ర యంత్రం అనేటువంటిది, ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఆ ఆకృతిలో ఉన్నాయట. అంటే లలితా సహస్రనామాన్ని పారాయణం చేయటం వలన ఆ యొక్క శక్తి తరంగాలు, లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి ఆ మంత్రశక్తి తరంగాలు ఒక ఆకృతిని ధరించినాయి. ఆ శక్తి ఎలా ఉంది? ఒక షేప్లో ఉంది.
ఆ ఎనర్జీ ఎలా ఫామ్ అయింది? శ్రీచక్రం యొక్క షేపులో ఆ యొక్క మంత్రశక్తి ఫామ్ అయి ఉంది. అలాగే విష్ణు సహస్రనామాలకు ఒక రకమైనటువంటి ఫార్మేషన్, అలాగే గురుమంత్రానికి ఒక విధమైనటువంటి ఫార్మేషన్ ఉంటుంది. మనం ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఆ మంత్రానికి సంబంధించినటువంటి శక్తి తరంగాలు మన చుట్టూ ఒక ఆరాలా ఏర్పడతాయి. ఎప్పుడు మంత్రం చదివితే అప్పుడు, ఎప్పుడు సాధన చేస్తే అప్పుడు ఆ శక్తి మన చుట్టూ ఉంటుంది. నేను పోయినసారి కూడా చెప్పాను, గురువుగారికి నమస్కారం చేయాలంటే పాదాలను టచ్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను. ఎందుకు? గురువుగారి శక్తి పాదాల దగ్గర ఉండదు, పాదాల దగ్గర నుంచి అంత దూరం ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. నువ్వు అక్కడ నమస్కారం చేసినా కానీ గురువుగారికి రీచ్ అవుద్ది. వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదుగా, గట్టిగా పట్టుకొని నొక్కి 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 లాగి, గురువుగారి కాళ్ళు నొప్పులు వచ్చినా కానీ లాగి, సరే బెనికినా పర్వాలేదు అనుకోండి, గురువుగారి కాలు వాళ్ళు బెనికైనా కానీ గట్టి గుంజి చేస్తారనమాట. అవసరం లేదనమాట, తెలియక అనమాట వాళ్ళకి. అర్థమైంది? దూరంలో ఉన్నా కానీ రీచ్ అవుద్ది. అందుకే అంటే ఇదంతా కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చేసే పని. మరి కొంతమంది గురువుగారులు ఉంటారన్నమాట, వాళ్ళకు కూడా ఉంటుంది నమస్కారం చేయించుకోవాలని. నమస్కారం చేయలేదుగా, ఆడాడో చేసిపోతాడు, నేనేడుంటే అంటాడు, వాడు పిలువ అంటాడు, పిలిచి గట్టి పట్టుకొని నమస్కారం చేయి అంటాడు. అంటే గురువుకి ఆ జ్ఞానం లేదు, శిష్యుడికి ఆ జ్ఞానం లేదు. గట్టిగా పట్టుకొని నొక్కి చేస్తేనే ఎనర్జీ పాస్ అవుతుంది అనేటువంటి గురువు, ఆ శిష్యుడు ఉంటే ఏం ఉపయోగం? అర్థమైందమ్మా? అంటే గురువు యొక్క శక్తి ఒక శరీరానికి కాదు, శరీరం యొక్క చుట్టూ కూడా ప్రసరితం అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ హాల్ ఎంత ఉందో ఇంతవరకు స్ప్రెడ్ అయి ఉంటుంది, ఇంతవరకు చాలా 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 ఎక్కువగా వారి యొక్క ఆరా స్ప్రెడ్ అయి ఉంటుంది. అంటే వారి చుట్టూ కూడా ఆ శక్తి ప్రసరితమవుతూ ఉంటుందన్నమాట. అందుకనే మనం కొంతమంది మహాత్ముల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంత దూరంలో ఉంటారు, వాళ్ళు అంత దూరంలో ఉన్నా కానీ అక్కడికి వెళ్ళగానే మనకు ఒక విధమైనటువంటి ఒక ప్రజెంట్, ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంటుంది. ఎందుకు? మరి వారిని పట్టుకోలేదు, వారిని టచ్ చేయలేదు, వారితో మాట్లాడలేదు. అంటే వారిని పట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. వారు అంత దూరంలో ఉన్నా కానీ వారి ఎనర్జీ చాలా వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ ప్రాంగణంలోకి ప్రవేశిస్తామో వారి యొక్క శక్తి తరంగాలు మన మీద పనిచేయటం ప్రారంభిస్తుంది, ప్రసరితం అవుతూ ఉంటాయి. అందుకే మనకు మహాత్ముల యొక్క సన్నిధికి వెళ్తేనే ఆనందం కలుగుతుంది. ఇప్పుడు చాలామంది పిరమిడ్ మాస్టర్స్ కూడా మన ఆశ్రమంలోకి వచ్చామని చెప్పారు. గురువు గారు ఈ ఆశ్రమంలో చాలా ఎనర్జీ ఎక్కువ ఉంది అని చెప్పారు. హిమాలయాస్లోకి వెళితే వాళ్ళకి ఎంత అనుభూతి కలిగిందో మన ఆశ్రమంలోకి వస్తే అంత అనుభూతి కలిగిందని చెప్పారు. మరి ఇక్కడ ఏముంది? మన ఆశ్రమంలో మనం ఏమన్నా అంత ప్రత్యేకమైన ఏమన్నా చేస్తున్నామా? లేదు. మన గురువుగారి శక్తి ఇందులో ఉంది. అంటే ఆ మేడం గారు ఏమని చెప్పారు? హిమాలయాలకు కూడా వెళ్ళక్కర్లేదు, ఇక్కడికి వస్తే అన్నారు. అంటే అంత ఎనర్జీ ఇక్కడ ఫామ్ అయి ఉంది. అందుకే కదా మనం ఇక్కడికి వస్తే ఒక ఆనందం కలుగుతుంది. ఇంటికాడ ఒక రకమైన ఆనందం ఉంటుంది, ఇక్కడికి వస్తే ఇంకో రకమైనటువంటి ఆనందం ఎందుకు కలుగుతుందంటే వారి యొక్క శక్తి ఇక్కడ ప్రసరితం అవుతుంది. ఇక్కడికి వచ్చిన మనందరం కూడా అదే భావంతో ఉంటున్నాం కదా, అదే భావంతో, ఆ గురుభావంతో ఉంటున్నాం కాబట్టి వారి శక్తి మన మీద ప్రసరితమవుతుంది, మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, దుఃఖాన్ని దూరం చేస్తుంది. గురుప్రసాదము అంటే మనకేమర్థమైందంటే పులిహార అనుకునేవాళ్ళు, పరమన్నం అనుకునేవాళ్ళు ఒక రకం, మనం అలా అనుకోవట్లేదు. ఒకటి గురువుకు మనం ప్రసాదించేటువంటి ప్రసాదం అది ఒక రకం, గురువు మనకు ప్రసాదించేటువంటి జ్ఞానం ఏదైతే ఇది ముఖ్యమైనటువంటి ప్రసాదం. ఇక్కడ గురువుగారు రహస్యంగా భుజించాలి అని చెప్పింది దీన్ని, రహస్యంగా అనుభూతి చెందాలి. ఆ యొక్క అంటే రహస్యంగా అనుష్ఠానం చేసినప్పుడు ఆ అనుభూతి అనేటువంటిది వాళ్లకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకు సూచించారు. ఇంకొక మాట చెప్పి దీన్ని కంక్లూషన్ ఇచ్చుకోవచ్చు. ప్రసాదము, ప్రసాదము అంటే ఏంటి? ఏది ప్రసాదము? లడ్డూలు ఒక్కటే ప్రసాదం అవుద్దా? చక్కెర పొంగలే ప్రసాదం అవుద్దా? పరవన్నమే ప్రసాదం అవుద్దా? పులిహారే ప్రసాదం అవుద్దా? ఒక్కోసారి భారత అంటది గారెలు పెట్టకపోతే అట్ట అంటది. గారెలు పెట్టకపోతే ప్రసాదం కాదా, పూజ కాదా? ఈసారి బావగారికి చెప్పి చక్కెర పొంగల్ చేపిద్దామంటది. చక్కెర పొంగల్ చేపిస్తేనే పూజ అయిద్దా అంటే చక్కెర పొంగల ప్రసాదం పెడితేనే ఇష్టపడతారా గురువుగారు? పద్మక్కి కూడా అంటది అదేది పాయసం పోయాలంటది గ్లాసుల్లో. కోటేశ్వరామన్నయ్యను పద్మక్కయ్య గ్లాసుల నిండా పాయసం పోయాలా, 2-3 గ్లాసులు తాగాల, అట్లా చేయాల పాయసం అంటుంది. అంటే పాయసం పోస్తేనే
ప్రసాదం అయిద్దా అంటే ఇవన్నీ ప్రసాదాలే. కానీ ఒక ఆధ్యాత్మిక దృక్కోణంలో ఆలోచించినంతే బోధపడేటువంటి ఒక జ్ఞానంతో కూడి ఉన్నప్పుడు కలిగేటువంటి ప్రసాదం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మనం గుర్తించాలి. అంటే పరిమితంగా కాకుండా కొంచెం ఆ గీత దాటి బయటికి రావాలి. ఆ బౌండరీలో కాకుండా ఆ గీత దాటి బయటకు వస్తే అసలు ప్రసాదం అంటే ఏంటో మనకి బోధపడుతుంది. ఎట్లా అంటే ప్రసాదము అంటే ఇవ్వబడింది అని అర్థం. ప్రసాదించబడిన దాన్ని ప్రసాదం అంటారు. ప్రసాదం అంటే ఏంటి? ప్రసాదించబడింది. 2-3 ఎగ్జాంపుల్స్ పాతయ్యే చెప్తా. దుర్గా ప్రసాదు అన్నారు అంటే ఏంటి అర్థం? దుర్గా ప్రసాదం అంటే ఏంటి అన్నదమ్మ గారు? దుర్గా ప్రసాదం అంటే దుర్గాదేవి ప్రసాదించింది అని అర్థం. ఎవరిని? పిల్లగాడిని. అర్థమైందా? ఇప్పుడు పిల్లగాడు కూడా ప్రసాదమైంది. ఇంతకుముందు పరవన్న పులిహారే గారెలే అనుకున్నాం, చక్కెర పొంగల్. ఇప్పుడు ఒక పిల్లగాడు పుట్టగానే ఏం పేరు పెట్టారు? దుర్గా ప్రసాద్ అన్నారు పిల్లగాడికి. అంటే ఏంటి అర్థం? పిల్లగాడు కూడా ప్రసాదమే. రామ్ ప్రసాదు అంటే ఏంటి అర్థం? ఆ రాముడు ప్రసాదించండి ఈ పిల్లగాడిని, అందుకని రామ్ ప్రసాదు అన్నారు. కృష్ణ ప్రసాదు, వెంకట ప్రసాదు అంటే ఏంటి అర్థం? ఆ దేవుళ్ళు ప్రసాదించారు. దేన్ని? లడ్డూలా? పిల్లగాడిని ప్రసాదించారు. ప్రసాదం అంటే ఇవ్వబడింది. పరమాత్మ యొక్క అనుగ్రహంతో మనకు ఇవ్వబడింది. పరమాత్మ మనల్ని అనుగ్రహించి ఇచ్చేటువంటి దాన్ని ప్రసాదము అని మనకు అంటం అనేటువంటిది జరుగుతుంది. ఇంకోటి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే పరమాత్మ ఏమేం ప్రసాదించారు అనే దానికి ఈ శరీరాన్ని ఎవరిచ్చారు? ఈ శరీరం పరమాత్మ ప్రసాదమే. ఆరోగ్యం పరమాత్మ ప్రసాదమే. కారు పరమాత్మ ప్రసాదమే. ఇల్లు పరమాత్మ ప్రసాదమే. సంతానం పరమాత్మ ప్రసాదమే. అంటే ఇవన్నీ కూడా పరమాత్మ మనకు ప్రసాదించాడు. అంటే ఏంటర్థం? అంతా ప్రసాదమే. ఇంక ప్రసాదం కాందేది లేదు. మన జీవితం మొత్తంలో ప్రసాదం కాందేది లేదు. అందుకే మన జీవితాన్ని ప్రసాద భావంతో స్వీకరించాలి. అన్నీ ఇది జ్ఞానంతో మనం రహస్యంగా తీసుకోవాలన్నారే ఈ ప్రసాదం. జ్ఞానము ద్వారా విచారించి ప్రసాదం అంటే ఇవ్వబడింది. నాకు ఏదైతే ఇవ్వబడిందో అదంతా గురు ప్రసాదమే. మంచి తల్లిదండ్రులను ఇచ్చారు, అది ప్రసాదమే. మంచి భర్తనిచ్చారు, ప్రసాదమే. మంచి భార్యనిచ్చారు, ప్రసాదమే. మంచి సంతానాన్ని ఇచ్చారు, ప్రసాదమే. ఇది ప్రసాదము అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది కాకుండా ఇంకా మనకు బుర్హానుద్దీన్ సద్గురువుల వారు, శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభువుల వారు ప్రసాదం గురించి ఒక మాట చెప్పారు. అది చెప్పి కంక్లూడ్ చేసుకున్నాం. మీరు విన్నదే మరొకసారి గుర్తు. గురు ప్రసాదము గురుడు ప్రసాదించును ప్రసాదము త్రివిధమయ్యుండును. గురుడు ప్రసాదించును ప్రసాదము త్రివిధమయ్యుండును. గుర్తుడొకటియుండును గుర్తు కలది ఒకటియుండును. గుర్తులేనిదొకటియుండును గుర్తు కలది ఒకటియుండును. గుర్తులన్నీయు పారద్రోలేదొకటియనిరి మహానుభావులు. గుర్తులన్నీయు పారద్రోలేదొకటియనిరి మహానుభావులు. గురు బోధగను గోనారే సజ్జనులారా గుర్తుగలిగి ఉండారే. ఇక్కడేమన్నారు? గురుడు ప్రసాదించును ప్రసాదము త్రివిధమయ్యుండును. ఏం శ్రీను? ప్రసాదం ఎన్ని రకాలు ఉంటుంది? 3 రకాలు. ఏ చంద్రశేఖర్ గారు, ప్రసాదం ఎన్ని రకాలు? 2, 3, 4 చెప్పాలి. హరిబాబు అడగండి, జ్యోతుడు పక్కనే ఉన్నాడుగా. హరిబాబు చెప్పు. గురుప్రసాదం ఎన్ని రకాలని ఇప్పుడు చదువుకున్నాం మనం.
ఎన్ని రకాలు? 3 రకాలు. ఎన్ని రకాలు? 3 రకాలు. అవి చెప్పండి. ద్వాదశి, షోడశి, పంచదశి. ఇదేంది 3 రకాలంటే పులిహార, చక్కెర పొంగలి, పరమాన్నం అనుకుంటే మారిపోయింది. ఏ హరిబాబు, ప్రసాదం చక్కెర పొంగల్ పేరు చెప్పట్లేదు అక్కయ్య గారు, ఏదేదో చెబుతుంది. అవి ప్రసాదాలు అయితాయా? ప్రసాదము త్రివిధమై ఉండును, గుర్తులేనిదొకటి ఉండును, గుర్తు కలది ఒకటి ఉండును, గుర్తులన్నీయో పారద్రోలేదొకటి ఎనిరి మహానుభావులు గురుబోధగను గోనారే సజ్జనులారా గుర్తు గలిగే ఉండారే. ఒకటి ద్వాదశి మంత్రం 12 అక్షరాలు ఉండేటువంటిది. రెండోది షోడశిది, అది 16 అక్షరాలు ఉండేది. మూడోది పంచదశి 15 అక్షరాలు ఉండేటువంటి మంత్రం. ఈ 3 మంత్రాలు. నిన్న ఒక ఆయన ఫోన్ చేశారు, గురువుగారు మీరు పరిపూర్ణ సుబోధ శిరోరత్నం అనేటువంటి కందార్థాల పుస్తకం నాకు ఎప్పుడో ఇచ్చారు. ఆయన ఇక్కడ కాదనమాట, ఇక్కడ నంద్యాల జిల్లా అవుకు మండలం, అక్కడ నుంచి ఆయన ఫోన్ చేసిండు అనమాట. మొన్న మధ్యనే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి దాంట్లో మీరు ఒక పాట రాశారు, దాంట్లో దీని గురించి రాశారు గురువుగారు, నాకు భలేగా అనిపించింది అన్నాడు. అవునా, బాగుంది అని చెప్పా స్వామితో. ఆయన ఏమన్నాడు, 3 4ల కోర్సు ఒకటి, 2 8ల కోర్సు ఒకటి, 3 5ల కోర్సు ఒకటి అంటే కోర్సు అని చెప్పారు. 3 4ల కోర్సు ఒకటి అంటే 3 4 12, 2 8ల కోర్సు, 2 8లు 16 కోర్సు ఒకటి, 3 5లు 15 కోర్సు అంటే ఈ మొత్తం కలిపి ఎన్ని అయితే చంద్రశేఖర్ గారు 12 15 16 మొత్తం ఎన్ని అక్కయ్య గారు? ఎన్నో కని కాకపోతాయా? ఎన్ని? 40 పైనే అవుతాయి అనుకుంటున్నా. 40 పైన కావు, 43 43 మాత్రలు అన్నమాట. 43 మాత్రలు ఈ కోర్సు అనమాట. మన జన్మరహితం కావాలంటే ఈ 43 మాత్రల కోర్సు పూర్తి చేసుకోవాలి. ఈ 43 మాత్రల కోర్సు ఇది ఎక్కడ? మందు మంచిది ఇచ్చినాడమ్మా నా గురుడు ఎంతో, మందు మంచిది ఇచ్చినాడమ్మా అంటే మందు మంచిది ఇచ్చిన ఏ మందు? ఆ మందు కాదు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చే మందు వేరు కదా, ఆ మందు కాదు కదా. ఇదే మందు 3 4ల కోర్సు ఒకటి, 2 8ల కోర్సు ఒకటి, 3 5ల కోర్సు ఒకటి, మొత్తం 43 మాత్రలు. 43 మాత్రలు మింగితే కేల్కతం, జన్మరహితం అయినట్టే. బొందిలోన జీవు నాకు మందు మంచిది ఇచ్చెనమ్మా, మందు మంచిది ఇచ్చినాడమ్మా నా గురుడు ఎంతో, మందు మంచిది ఇచ్చెనమ్మా బొందిలోని వ్యాధులకు. బొందిలో ఉన్నటువంటి జబ్బుల కంట ఏమున్నాయి? బొంది అంటే ఏంటి? బొంద కాదు, బొంద వేరు బొంది వేరు. ఏ హరిబాబు, బొంద అంటే ఏంటి, బొంది అంటే ఏంటి చెప్పాలి. ఏమో బొంద అంటే కానీ ఈ బొంది ఎప్పుడేం లేదు కదా కృష్ణయ్య గారు గురువు గారు అంటవా? ఊర్లో వాడతాం కదా. బొంద అంటే చనిపోయినటువంటి వాళ్ళని పాతి పెట్టేటువంటి దాన్ని బొంద అంటారు. బొంది అంటే శరీరం. బొంది అంటే ఏది? శరీరం. ఇప్పుడు ఈ గురువుగారు ఇచ్చిన మంది ఏంటి? ఈ శరీరంలో ఉన్నటువంటి జబ్బు కోసం. శరీరంలో జబ్బు కోసం కాదు, శరీరమే జబ్బు. బొందిలోని వ్యాధులకు ఈ శరీరంలో బొచ్చడు జబ్బులు ఉన్నాయట. అసలు శరీరానికి ఒక జబ్బు ఉంది, అది పుట్టడం చావడం అనే జబ్బు ఉంది. దీనికి పుట్టిందా, పెరిగిందా, చచ్చుద్ది. పుట్టడం, పెరగడం, చావడం అనేటువంటి జబ్బు దీనికి ఉంది. అలా కాకుండా లోపల ఇంకా చాలా ఉన్నాయి జబ్బులు, చాలా జబ్బులు ఉన్నాయి. ఒక ఆయనకి పొలం చాలా సంవత్సరాల క్రితం కొనుక్కున్నాడు. ఎకరం 1,00,000 కొన్నాడు. ఎకరం 1,00,000 కొన్నాడు. ఇప్పుడు ఎకరం 80 లక్షలైంది. ఎకరం 1,00,000 లెక్క 5 ఎకరాలు కొన్నాడు. కోటేస్తున్నావు ఉన్నాయి. ఎకరం 1,00,000 లెక్క 5 ఎకరాలు కొన్నాడు. ఇప్పుడు ఎన్ని లక్షలు అయింది? ఎంత అయింది? ఎకరం 80 లక్షలైంది. అంటే మొత్తం ఎంత అయినట్టు? 5 ఎకరాలు 4 కోట్లు అయినట్టు. 4 కోట్లు అయినట్టు. ఆయనంట
ఈ పొలం ఎప్పుడైతే రేటు పెరిగిందో అప్పుడు నడిచేప్పుడు ఇట చూస్తానంట. అంటే ఏమంటారు అంటే ఆస్తి పెరిగిన తర్వాత ఏమైంది, ఆయనకు జబ్బు వచ్చింది. ఆస్తి పెరిగాక ఏమైంది, ఆ జబ్బు వచ్చింది. మరి జబ్బు ఎట్ట దిగుద్ది? అహంకారం, గర్వం, మదం. అందుకే గర్వమతులగానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములు వినావే. గర్వమతులు గతులు గానక ఘనము నీజములెన్నో చూను నిర్ర నీల్గుచు మిర్రె చూపులో వెర్రితనమున చూడబోకు మానస నీ వినావే. గర్వం వస్తే ఏం కనబడదు అసలు. అటు నుంచి పెద్దోళ్ళు వచ్చినా కానీ, ఇంతకుముందు పెద్దలు ఎవరైనా వస్తే లేచి నిల్చునేవాడు, కుర్చీలో ఉన్నాయని నిల్చునేవాడు. ఇప్పుడు రేటు పెరిగిందిగా, పొలానికి రేటు పెరిగిన తర్వాత ఇప్పుడు కుర్చీలో నుంచి లేవట్లా. ఏ గురువుగారు వచ్చింది, గురువుగారు వస్తే ఇప్పుడు నాకు 4 కోట్లు ఉన్నాయి, అప్పుడు 4 లక్షలే, ఇప్పుడు నేను లేవాలా? ఆయనే వస్తారు, ఆయనే పోతలే అంటే అహం పెరిగింది, గర్వం పెరిగింది. అహము జన్మకు మూలం, అహము దుఃఖానికి మూలం. ఎవరైతే అహంకారాన్ని విడిచిపెడతారో, ఎవరైతే గర్వాన్ని మదమాశ్చర్యాలను విడిచిపెడతారో వాళ్లకు దుఃఖం తొలుగుతుంది. మనకున్న జబ్బులు ఇవి. చాలామంది అనుకుంటారు బీపీ, షుగరు, థైరాయిడ్ 5 జబ్బులు అనుకుంటారు. బీపీ, షుగరు, థైరాయిడ్ 5 జబ్బులు. అవి జబ్బులు కాదని నేను అంటలా, అవి చిన్న చిన్న జబ్బులు. అవి ఈ శరీరం ఉన్నంత వరకే బాధ పెడతాయి. కానీ లోపల ఉన్నటువంటి ఈ జబ్బులు కామము, క్రోధము, లోభము, మోహము, మతము, మాత్సర్యము, డంబము, దర్పము, ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, అహంకారము, మమకారము, ఇలాంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా బాధ పెడతాయి. ఇంకా అనేకమైనటువంటి జన్మలు ఎత్తటానికి కారణభూతమవుతాయి. అంతెందుకమ్మా, జయ విజయులు విష్ణుమూర్తి యొక్క వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉంటారు. మహాత్ముడు వస్తారు కదా, మహర్షి దుర్వాసరమ్మ వచ్చేది. ఆయన ఎవరో ఋషులు వచ్చినప్పుడు లోపలికి అలౌ చేయలేదు. వాళ్ళ కోపం వచ్చింది. అంటే వాళ్ళు సరైనటువంటి డ్యూటీ చేయలేదు. వాళ్ళ కోపం వచ్చి శాపం పెట్టారు. అంటే ఒక మనిషిలో అహం పెరిగినప్పుడు లేదా అనేకమైనటువంటి గుణాలు పెరిగినప్పుడు అతనికి దుఃఖాన్ని కలిగిస్తాయి. అంటే ఒక షుగరు రావటం వల్ల వచ్చే ప్రాబ్లం కంటే, ఒక బీపీ వల్ల వచ్చేదానికంటే, ఒక థైరాయిడ్ వల్ల వచ్చేదానికంటే, ఒక డిస్క్ ప్రాబ్లం వల్ల వచ్చేటువంటి ఇవన్నీ చిన్న చిన్న జబ్బులు ఎట్లా ఓర్చుకుంటే పోతాయి. అసలు జబ్బులు మన గురువుగారు చెప్పినటువంటి అసలు జబ్బులు, మన ఋషులు సనాతనమైనటువంటి మన ఋషులు చెప్పినటువంటి జబ్బులు అవి పోవాలన్నమాట. అవి ఎప్పుడు పోతాయి? ఇది పోతే పోతాయి, ఇది రాకుండా ఉంటే పోతాయి. మరి ఇది ఎట్లా రాకుండా ఉంటుంది? అయితే దీన్ని కాల్చాలంట. కుండన కాలవరం, కుండ కాలాలంటారు. కాలిన కుండ అంటే వేసేస్తారు కదా. మరి ఒక్క కుండ అయితే కాల్చవచ్చు, మరి లోపల ఇంకో 3 ఉన్నాయి కదా. పై కుండ దీన్ని కాలిస్తే అంటే దీనికి బాగా స్నానాలు చేయించిండు, చక్రాంతాలు వేయించిండు, లేదా స్నానం చేసిండు, బాగా గుడి చుట్టూ తిప్పిండు, గురువుగారి చుట్టూ తిప్పిండు, పూజలు చేయించిండు, గట్టిగా దీన్ని తీర్చిదిద్దండు శరీరాన్ని. మరి ఈ శరీరాన్ని కాల్చిన ఎట్టోగట్ట. మరి అసలు నీ జన్మకు కారణం ఈ కుండ కాదు కదా, లోపల ఇంకో 3 కుండలు ఉన్నాయి కదా, వాటిని కాల్చాలి కదా. అవి కాలితే కదా జన్మకు రాంది. స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం అనేటువంటి కుండ కాలితేనే ఈ 3 పోతాయి రాకుండా. మరి ఆ కుండను కాల్చే విద్య కావాలిగా మనకి, కదా. అదిక్కు దాన్ని కాల్చుకోవడం కోసం గురువు యొక్క పాద పద్మాల దగ్గరకు రావాల్సి వచ్చింది, గురు సన్నిధికి రావాల్సి వచ్చింది. వారు ఇచ్చేటువంటి జ్ఞానంతో ఆ 4వ కుండను కాల్చితే ఈ 3 కుండలు పుట్టుకు అంటాయి, ఈ ఊరికనే కాలిపోతాయి. అంటే మంట సమాజంలో వాళ్ళందరూ బయట నుంచి లోపలికి పెడుతున్నారు మంట. శరీరానికి స్నానాలు, శరీరానికి రుద్రాక్షలు, శరీరానికి బొట్లు, పట్టు చీరలు అన్నీ కట్టిండనమాట. కానీ మరి పైన కాలితే ఏం సుఖం, లోపల కావాలిగా. లోపల నుంచి కాలుకుంటూ రావాలి. కుండ అసలు కీలు అక్కడుంది కదా. ఎందుకంటే
విత్తనం లోపల ఉన్నటువంటి అంకురం కాలితేనే అది మొలకెత్తదు. లోపల అంకురం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. బీజం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. మనకి కూడా, మన జన్మకు కూడా మూలమైనటువంటి బీజం ఎక్కడుంది? లోపలుంది. మన పుట్టుకకు కారణం లోపలుంది. మన జన్మకు కారణం లోపలుంది. మన దుఃఖానికి కారణం దాన్ని కాల్చాలి. మరి ఎవరు కాలుస్తారు? గురువుగారే కాలుస్తారు. గురువుగారు పొయ్యి పెట్టలేదుగా అంటాడు. గురువుగారు పొయ్యి పెట్టడం కాదు, దాన్ని కాల్చుకునేటువంటి విధానం చెప్పారు. మనం కాల్చుకోవటమే. గురువుగారి దగ్గర కొద్దిగా మంట తెచ్చుకొని ఇంటికి వచ్చి కాల్చుకోవాలి. ఆశ్రమంలో కొద్దిగా కాల్చుకోవాలా, ఇంటికి వచ్చాక కూడా కొంచెం. ఎప్పుడైతే మనం ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క ప్రసాదాన్ని, జ్ఞాన ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాము, అంటే ఆచరిస్తాము, అప్పుడు మనకు జన్మ రాకుండా ఉంటుంది. అవే 3 రకాలైనటువంటి ప్రసాదాలు, ద్వాదశి, షోడశి, పంచదశి. కాబట్టి మనం ఆ ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకొని జన్మరహితం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.